కరువు ఉందా? డబ్బుల కరువు ఉందా? ఆర్థికపరమైనటువంటి కరువు ఉందా? మాకు వచ్చే ప్రేయర్ రిక్వెస్ట్లలో ఎక్కువ శాతం డబ్బుల కరువే. డబ్బుల కరువు, తర్వాత ఆరోగ్యం కరువు, తర్వాత ఇంట్లో నెమ్మది కరువు. మెయిన్ వే. కాబట్టి వీటి గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో నేర్చుకున్నట్లయితే ఈ మూడింటిని కూడా మనం ట్యాకిల్ చేసేయచ్చు. మూడింటిని కూడా దేవుని యొక్క వాక్యంతో కొట్టేసేయచ్చు. సో కనుక ఇక్కడ దేవుని చేత ఇస్సాకు నడిపించబడి విత్తనం విత్తాడు, 100 పంటను కోసుకున్నాడు. అక్కడితో ఆగిపోయిందా? యెహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. గొప్పవాడు 100 పంట కోసుకుంటే, అట్లీస్ట్ 100 కాకపోయినా కనీసం 60 అన్నా 30 అన్నా కోసుకుంటే గొప్పవాడు అవుతావు. డబ్బుల పంటను కోసుకుంటే గొప్పవాడు అవుతావు. అక్కడితో ఆగిపోయాడా? 13వ వచనం, అతడు మిక్కిలి గొప్పవాడకు వరకు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను. మిక్కిలి గొప్పవాడట. మామూలు వ్యక్తిగా ఉన్నాడు, పరదేశిగా వచ్చాడు. అయితే దేవుని చేత నడిపించబడ్డాడు, దేవుని మాటకు లోబడ్డాడు, విత్తాడు, 100 పంట కోసుకున్నాడు. ఇప్పుడు 100 పంట వస్తే అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? విత్తనాలు కూడా సమృద్ధిగా వస్తాయి. విత్తనాలు కూడా ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా పంట కూడా ఎక్కువైపోతుంది. కాబట్టి క్రమక్రమముగా మిక్కిలి గొప్పవాడకు వరకు. దిస్ ఇస్ గాడ్స్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితంతో ఇది ఆరంభం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీ పూర్వీకులు ఇది చేయలేకపోయారేమో, మీ అమ్మ నాన్నలకి ఇది తెలియలేదేమో, మీ పూర్వీకులు మిమ్మల్ని ఈ స్థాయికి చేర్చలేకపోయారేమో. ఇది పరిశుద్ధాత్ముడు మీతో ఇది ఆరంభం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు.